పోయిన వర్షానికి ఎకరం ఉరకేసింది, మొత్తం వడబడిపోయింది అనుకున్నాను, వదిలేసుకున్నాను. అవన్నీ శుద్ధి కలిపి చల్లిన తర్వాత కూడా ఆ ఎత్తున పెరిగి చిక్కగా కాపు 20 క్వింటాలు 25 క్వింటాలు ఇలా సంతోషంగా ఉంది. ఎకరం పోయిందంటే చాలా వేస్ట్, 90% రికవరీ. మామూలుగా అయితే 25 కట్టలు ఎకరానికి 17 కట్టలు అవన్నీ శుద్ధి 2 సార్లు. చేను క్వాలిటీగా గ్రోత్ గెనుపు దగ్గరగా హైట్ తో పాటు బొట్టలా వెల్లడిపోతుంది. గెనుపుకి చిక్కదనం, కాయ సైజు క్వాలిటీగా చివరి వరకు కూడా సైజు ఒకేలా, తాలుగా చాలా వాటికి తక్కువ. ప్రాణి పోటు బాగా వస్తుంది, నీట్ గా పోతంతా కూడా పిందిలా మారిపోయి కాయ. అందరికీ నమస్కారం. మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మనం ఈ రోజు రొంపిచెర్ల మండలం పల్నాడు జిల్లా కొనకొంచివారిపాలెం గ్రామంలో ఉన్నాము. మనతో పాటు శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి ఈ ఊర్లో చాలా మంది రైతులు వాడుతున్నారు. అది చూసి దాని మార్పు బాగుందని తెలుసుకున్న తర్వాత ఈ సంవత్సరం శ్రీనివాసరావు గారు అవని శుద్ధి ప్రాణ్య వాడారు. ఇవి వాడడం వల్ల మిరప తోటలో ఏమేమి మార్పులు గమనించారనే విషయం తన మాటలో తెలుసుకున్నాము. మీరు మన మ్యూటేట్ కంపెనీ అవని శుద్ధి ప్రాణ్య వాడారు కదా? అవునండి. సంవత్సరాలు మీరు మిరప తోట వేస్తున్నారు? నేను 6 సంవత్సరాలు చేస్తున్నానండి. 6 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఈ అవన శుద్ధి వాడిన తర్వాతే నాకు చాలా బెటర్ రిజల్ట్స్ కనపడదండి. 2 ఎకరాలకు వచ్చి అవన శుద్ధి 2 ప్యాకెట్ల కాడికి ఒక్కో ట్రిప్ కి చల్లానండి. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అదే టైప్ గా చల్లాను. నెక్స్ట్ మళ్ళీ వారం 10 రోజుల్లో వాటర్ పెట్టిన తర్వాత దాని రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. భూమిలో ఉన్న మార్పు గమనిస్తున్నారు? అంతకు ముందు మామూలుగా ఉండేదండి. అవన శుద్ధి వేసిన తర్వాత కొంచెం రెడ్ టైప్ గా కనిపిస్తుంది. చేను క్వాలిటీగా గ్రోత్ గా బాగా గెనుపు దగ్గరగా కాపు కూడా బాగా వస్తుంది. చెట్టు కూడా హైట్ తో పాటు బొట్టలాగా గట్టి చెట్టు వెల్లడిపోయి గెనుపు అనేది దగ్గర కాబట్టి గెనుపుకి చిక్కదనం వస్తుంది. సైజు బాగా వస్తుందండి. కాయ క్వాలిటీగా వస్తుంది. మాకు అంత ముందు బాగా తాలుగా వచ్చేది, ఇప్పుడు తాలుగా అసలు రావట్లేదండి. ఎన్నిసార్లు కోసారు కోత? ఫస్ట్ సారి కోసాను, ఇది సెకండ్ కోస్తాను. ఫస్ట్ వచ్చి ఎకరానికి 5 క్వింటాల గడ్డి కోసానండి, తొలి కోత. అప్పటికి వాడారా అవన శుద్ధి? అప్పుడు ఒకసారి వాడానండి. ఆ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాడాను. ప్రాణ్య స్ప్రే చేస్తే ఎలా ఉంది? ప్రాణ్య స్ప్రే చేసిన తర్వాత ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వచ్చి అది పిందెలాగా మారుతుంది. దాంతో పాటు బాగా వైట్ గా కనిపిస్తుంది. వాడొచ్చు అంటారు మరి రైతు? వాడొచ్చు అండి, తప్పకుండా వాడొచ్చు. అవన శుద్ధి ప్రాణి అనేది కంపల్సరీగా వాడుకోవాలి. వాడుకుంటేనే మనకి భూములు వేసే బలం కట్టలు కూడా కొంచెం తక్కువగా అవుతాయి. మామూలుగా అయితే 25 కట్టలు ఎకరానికి ప్రతి సంవత్సరం వాడేవాళ్ళమి. ఇప్పటికి నేను 17 కట్టలు వేసుకున్నాను. అవన శుద్ధి 2 సార్లు వేసాను. పోయిన వర్షానికి ఆ కాయ మొత్తం 1 ఎకరం ఉంటదండి, అది మొత్తం ఉరకేసింది, మొత్తం వడబడిపోయింది అనుకున్నాను, వదిలేసుకున్నాను. తర్వాత అవన శుద్ధి కలిపి చల్లిన తర్వాత చాలా వాటికి రికవర్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు దాన్ని ఎంత రికవర్ అయిందంటే వారానికే మళ్ళీ డ్రై అయిపోతుంది. అంటే 6 వేలు వచ్చేస్తుంది అంటే 6 వేలు వస్తుంది. భూమి డ్రై కుంది, చెట్టు బాగా నీట్ గా వచ్చేసింది. దాని గ్రోతింగ్ అనేది బాగా వచ్చింది, ఫ్లవరింగ్ వచ్చింది, కాపు కూడా ఇప్పుడు సెట్ అయిపోయింది. తోట హైట్ కూడా అంత హైట్ ఉంది, దీని మీద ఇంకా అది హైట్ ఉంది. ఇది కాసింది ఫస్ట్ కాబట్టి అది వర్షానికి దెబ్బతిని ఇప్పుడు కాసింది. అది ఇలా సంతోషంగా ఉంది. ఎకరం పోయిందంటే చాలా వేస్ట్, అలాంటిది 90% రికవర్ అయిపోయింది. ఉరక దెబ్బ తిన్నా కూడా అవన శుద్ధి వాడితే ఉపయోగం ఉంది. కాయ సైజు బాగుందండి, క్వాలిటీగా ఉంది. చివరి వరకు కూడా సైజు ఒకేలాగా వస్తుంది. తాలుగా అనేది కూడా చాలా వాటికి తక్కువ అండి. బ్రాంచెస్ వేయడం కూడా తక్కువగా ఉంటుంది. కాయ చిక్కదనంగా కాపు కాస్తుంది. ప్రాణి కొట్టిన తర్వాత పోటు బాగా వస్తుంది నీట్ గా. ఆ పోతంతా కూడా పిందిలా మారిపోయి కాయ అవుతుంది. మనం ఇప్పుడు శ్రీనివాసరావు గారిది 1/2 ఎకరం ఉరకెత్తింది, అది తిప్పుకుంది, అదే పొలంలోకి వచ్చాము. ఈ 1/2 ఎకరం పెట్టుబడికి పోయింది అనుకొని ఫిక్స్ అయిపోయినాము. తర్వాత ఈ అవన శుద్ధి బలంలో కలిపి ఒకసారి చూద్దాము, రికవర్ అయితే అయింది లేదంటే తీసేసుకుందాం అనిపించింది. వాడిన తర్వాత క్రమంగా చెట్టు రికవర్ అయ్యి బాగా వచ్చిందండి. నాకు అవన శుద్ధి వాడిన తర్వాత చాలా బెటర్ గా అనిపించిందండి. అనుకున్న తోట కూడా ఆ ఎత్తున పెరిగిందండి. పెరిగి కాపు కూడా బాగా చిక్కగా కాపు. నాకు వచ్చేసరికి 1/2 ఎకరం వాటికి 20 క్వింటాలు 25 క్వింటాల దాకా వస్తుందని నేను అనుకుంటున్నాను. చివరి లాస్ట్ కూడా ఈ చుగలాలు పెరిగినాయి. కాపు కాసిన తర్వాత దానికి కూడా ఇప్పుడు మళ్ళీ కాపు